పెద్దేముల్ మండల కేంద్రంలో మంగళవారం 122 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళారులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. త్వరలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కిషన్ నాయక్, ఆర్ఐ రాజిరెడ్డి, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, జెడ్పీటీసీ దారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాచారి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ము మానెమ్మ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు గాజీపూర్ నజీర్, ఎంపీటీసీలు శంకర్ నాయక్, టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, ఎల్లారెడ్డి, లొంక నరసింహులు, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, కోట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, నాయకులు మైపాల్ రెడ్డి, డివై నరసింహులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు ఎంపీపీ అనురాధ రమేష్ గారికి, గౌరవ పెద్దలు అన్న దారాసింగ్ గారికి, సోదరి వైస్ ఎంపీపీ మధులత గారికి, కొన్ని స్థానిక ఎంపీసీలకు చెక్కులు తీసుకోబోయే ఏదైతే మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ ఇస్తా ఉన్నామో గతంలో చెప్పిన విధంగా కొన్ని మంత్రాలను కూడా ఇస్తామని చెప్పినాం. ఇది ఒకటే కాకుండా 6 గ్యారెంటీలు కూడా చెప్తున్నాం. వెళ్తామని చెప్పి మీకు చెప్పినట్టుగా మమ్మల్ని గెలిపించిన వెంబడే మన ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల పైన మొట్టమొదటి సంతకం పెట్టి గెలిచిన 42 గంటలనే 2 కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు అందరూ కూడా మహిళా సోదరులకు ఈరోజు తెలంగాణలో సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం. మీకు ఎక్కడ పోయినా ఈరోజు తెలంగాణలో పర్సనల్ టికెట్ తీసుకోకుండా ఫ్రీగా చేరుకునే వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఏదైతే ఇస్తామని చెప్పినామో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు అందరూ కూడా చెప్పినాం ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి, సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నామో మీకు రేపు అసెంబ్లీలో అవి కూడా 2 కూడా 6 కూడా ఇప్పటికీ 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఉచిత కరెంటు 500 సిలిండర్ కూడా రేపు 8 నుంచి అసెంబ్లీ ఉంటా ఉన్నది. దాంట్లోనే అనౌన్స్ చేసి మీరు రేపు మార్చి నుంచి ఎవరు కూడా 200 యూనిట్లకు కరెంటు కట్టవలసిన అవసరం లేదని చెప్పి అందరూ కూడా చేస్తున్నారు. అదే కాకుండా రేపు ప్రతి 1000 రూపాయల 1100 సిలిండర్ రేపటి నుంచి రేపు మార్చి 1 నుంచి 500 రూపాయలకి మీకు అందరూ కూడా సిలిండర్ ఇవ్వడం జరుగుతాం. మీకు ముందు గవర్నమెంట్ ఆలోచన మేము ఎలక్షన్ల ముందు ఏదైతే మీకు 6 గ్యారెంటీలు చెప్పినామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంటికి మీకు ఇంటికి చేరబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మీ అందరి సహకారంతో గెలిపించడానికి ఎమ్మెల్యే ఖచ్చితంగా మీకు అందరికీ ఇస్తాము. గౌరవ మండల లీడర్ల తరఫున మీకు అందరికి ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు ఉచితంగా 6 లక్షల వరకు 5 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ఇస్తామని చెప్పినాం. దాన్ని కూడా అది త్వరలో ప్రతి మహిళా సోదరునికి 2500 18 సంవత్సరాలు అయినటువంటి ప్రతి మహిళా సోదరునికి కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ప్రకారం మీకు ఏదైతే చెప్పున్నామో ఆ మాట ప్రకారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా నమ్మకండి. గతంలో మనం చూసినాం ధనిక రాష్ట్రం వస్తుంటుంది, ధనికంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా గప్ప చెప్తే 10 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిండ్రో మనం గత 10 సంవత్సరాల నుంచి చూసినాం. మీకు ఆ రోజు మనం ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ప్రతి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు, దళిత బంధు అన్నారు, గిరిజన బంధు అన్నారు. అవన్నీ కూడా ఎక్కడ లేదు. మనం చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొన్ననే ఒక 15,000 మందికి స్టాఫ్ నర్సుగా వాళ్ళు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రేపు మేము మెగా డిఎస్సీ కూడా అది త్వరలో పెద్ద మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా రేపు 15,000 మందికి కానిస్టేబుల్స్ కూడా అది కూడా నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. దయచేసి మీకు చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడే కానీ ఆ రోజు ఎగిరిచిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ రోజు పేదలకు భూములు వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళా 20 నిరుపేదలకు మీకు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పున్నామో
ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఆ రోజు చెప్పినట్టుగా మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఆ రోజే చెప్పిన ఎలక్షన్ల ముందు మీకు ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ చుట్టుపక్కల అవసరం లేదు. ఆఫీసర్లను మీ గ్రామానికి పంపిస్తాం, మీ ఇంటికి పంపిస్తాము, మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా తీసుకుంటామని చెప్పి మీకు చెప్పిన విధంగానే మేము గెలిచినప్పుడే మీ ఇంటింటికి ఆఫీసర్లను పంపించి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఎవరికి దళారుల ప్రమేయం లేకుండా మీ గతంలో ఇంతవరకు చూసినాం మనం. ఎప్పుడు కూడా చెప్పేదంతా కొండంతా చేసేది ఘోరంత అన్నట్లు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుండే, పని తక్కువ ఉంటుండే. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా కాదు, ఖచ్చితంగా చెప్తాను తక్కువైనా కానీ మీ ఇంటింటికి పని చేపించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా రేపు మార్చి తర్వాత మీకు ఏదైతే చెప్పున్నామో ₹1,00,000తో పాటు తోలం బంగారం కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ కళ్యాణ లక్ష్మి ఇంకా చెక్కులు కూడా పెండింగ్ ఉన్నాయంటారు. నేను సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఆటల దగ్గర పెండింగ్ ఉన్నా ఎక్కడ పెండింగ్ ఉన్నా కానీ మీకు అందరూ కూడా క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకొని మీకు అందరూ కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మన పెద్దూరు మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు విద్యాపరంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి ఈ గ్రామాన్ని కానీ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం. CT Cable